ఇక్కడ మేడం ఎప్పుడైతే సమానత్వం అన్న కాన్సెప్ట్ పైన సమాజం నడుస్తుందో అప్పుడు ఖచ్చితంగా భార్య నా జీవితం అంటుంది, భార్య నా సంపాదన అంటుంది, భార్య నా ఇష్టం అంటుంది. భర్త నా జీవితం అంటాడు, నా సంపాదన అంటాడు, నా ఇష్టం అంటాడు. ఎవరికి వాళ్ళు నా ఇష్టం అని సమానత్వం అనే ఒక ముసుగులో వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా వారి మధ్య బంధానికి బ్రేక్ అనేది పడి తీరుతుంది. ఇక్కడ కెరీర్ విషయంలో భార్యాభర్తలు అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఆ కాన్సెప్టే మాయమయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పులు గాని, సమాజంలో కనపడుతున్నటువంటి మార్పులు గాని, న్యాయ వ్యవస్థలో చేసుకుంటున్నటువంటి మార్పులు గాని నాకు ఒకటే అనిపిస్తోంది. రేపొద్దున భార్యాభర్తలు అనే వాళ్ళు ఎవరు ఉండరండి, స్త్రీ పురుషులు మాత్రమే ఉంటారు. ఆ స్త్రీ పురుషులకు జన్మించినటువంటి అక్రమ అది సంబంధమా, లేకపోతే అక్రమ సంతానమా, లేకపోతే ఒక రకమైన మరో ఒక బ్యాచ్ అనేది తయారవుతుందే తప్ప మనం ఈ రోజు ఉంటున్నటువంటి కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, ఒక భార్యాభర్తల వ్యవస్థ అన్నది రాబోయే రోజుల్లో కనుమరుగైపోతుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క కెరీర్ కావాలండి. ఒక వ్యక్తి తన స్టడీస్ ని కంప్లీట్ చేయడానికి 30 సంవత్సరాల పైన సమయం పడుతుంది. కంప్లీట్ గా తన స్టడీ కంప్లీట్ చేయాలని అట్లీస్ట్ 25 ఇయర్స్ అన్న పడుతుంది. ఆ 25 ఇయర్స్ తన కెరీర్ గురించి ఆలోచించినప్పుడు, తన స్టడీస్ గురించి ఆలోచించినప్పుడు తను స్థిరపడడానికి మరో 5 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి 35 సంవత్సరాల పాటు ఒక ఒంటరిగా ఉండిపోతాడో తర్వాత తనకు జంట కావాలని తన అటువంటి ఆలోచన చేయడు.